అందరికీ నమస్తే. ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు రైతన్న మీకోసం అనే పథకాన్ని అమలు చేయడం జరిగింది. అందులో భాగంగా మత్స్యకారులను సంయుక్తం చేసి రైతుల కోసం మనం ఇచ్చేటువంటి బెనిఫిట్స్ ప్రతి గ్రామాల్లో ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి అని చెప్పి ఈ అవకాశం అనేది కల్పిస్తున్నారు. మరి ఈ యొక్క ముఖ్య ఉద్దేశం తెలియజేయడానికి మేడం మన దగ్గర ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే. మరి రైతన్న మీకోసం అనే కార్యక్రమం ముఖ్యంగా దేనికి సంబంధించిన మేడం, ఏం చేస్తున్నారు? రైతన్న మీకోసం అనే కార్యక్రమం మెయిన్ గా మన ప్రభుత్వం దేనికి ఏర్పాటు చేసిందంటే మన రైతులకు మనకు ఫస్ట్ మెయిన్ ఏంటంటే నీటి వనరులను మనము సమృద్ధిగా ఉపయోగించుకోవటం ఒకటి. రెండవది ఏంటంటే మనకు మన వాతావరణానికి తగ్గట్టుగా మనకు అనుకూలమైన పంటల్ని పండించుకోవటం. అంటే దీంట్లో అన్ని చెప్తున్నాను, ఓన్లీ ఫిషరీస్ డిపార్ట్మెంట్ అన్ని కాదు. వాటికి తగ్గట్టు మన వాతావరణానికి అనుకూలమైన పంటలు వేసుకోవటము, దాంట్లో దిగుబడులు ఎక్కువ వచ్చేలాగా చేసుకోవటం. ఇంకోటి ఏంటంటే మనకు ఫుడ్ ప్రాసెసింగ్. మెయిన్ ఏంటంటే మనం ఓన్లీ రైతు పండించే వరకే ఆలోచిస్తాడు, కానీ తర్వాత ఏంటి అంటే ఆ బిజినెస్ అనేది మనమే స్వతహాగా దాన్ని ప్రాసెసింగ్ చేసుకునే పద్ధతులు మన దగ్గర మిషనరీ అవన్నీ వాటికి తగ్గట్టు మన రైతులు వాటికి టెక్నాలజీని వాటిని ఇంప్లిమెంట్ చేసుకునే విధానం ఆ పరంగా అది ఇంకొక పాయింట్. ఇంకోటి ఏంటంటే మనకు దానికి ఇప్పుడు టెక్నాలజీ అన్నాము. టెక్నాలజీ అంటే నెక్స్ట్ ఏంటి అంటే దానికి గవర్నమెంట్ కూడా స్కీమ్స్ ఒక్కొక్క రంగానికి అంటే ఇన్పుట్స్ సబ్సిడీ రూపంలో అలా ఇస్తుంది. వాటి పరంగా ఎంకరేజ్ చేయడం ప్రభుత్వము. ఏంటంటే మత్స్యశాఖకు సంబంధించి ఏంటంటే మత్స్యశాఖలో ఆల్రెడీ ఆక్వాకల్చర్ పరిధిలో ఉన్నటువంటి ఆక్వాకల్చర్ రైతులకు విద్యుత్ సబ్సిడీ అనేది ఇస్తుంది. అది కాకుండా మన డిపార్ట్మెంట్ తరఫున మన మత్స్యకార మహిళలకు అయితేనేమి మత్స్యకారులు అయితేనేమి వాళ్ళకు మనం ఏంటంటే ప్రభుత్వం తరఫున వచ్చే రాయితీలు ఏవైనా అంటే స్కీమ్స్, ఇప్పుడు మేము ఏంటంటే మన వైపు మెయిన్గా మన ఫిషర్మెన్ మెయిన్గా డిపెండ్ అయ్యేది చెరువుల మీద డిపెండ్ అవుతారు. చెరువుల మీద డిపెండ్ అవుతున్నారు కాబట్టి చెరువులకు సంబంధించి మనకు ఏవైతే చెరువుల వల్ల పరిధిలో సంఘాలు ఉన్నాయి, మత్స్యసహకార సంఘాలు, వాళ్ళ సంఘాల పరిధిలో ఉన్నటువంటి చెరువులన్నీ ఖచ్చితంగా మొత్తం సద్వినియోగపరుచుకుంటూ వాటిలో వాళ్ళు వదిలే చేప పిల్లల నుంచి ఉత్పత్తి పెంచుకొని వాళ్ళ యొక్క జీవనోపాధి మెరుగుపరిచేందుకు ఇదొక వాళ్ళని ఎంకరేజ్ చేసే విధంగా ఈ రైతన్న మీకోసం అనే ప్రోగ్రాము మెయిన్గా మేము ఈ విధంగా వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాం. ప్రస్తుతం చెరువులు ఉన్నాయి కదా మేడం, చెరువుల్లో ఈ చేపలను పెంచి దాన్ని మళ్ళీ మార్కెటింగ్ చేసి దీన్ని డెవలప్ చేయండి, ఆర్థికంగా సామాజికంగా వీళ్ళు డెవలప్ అవుతారని ప్రభుత్వం చాలా మంచి పథకం ఏర్పడుతుంది. మరి ప్రభుత్వం తరఫున మనం ఏమేమి సాయం చేస్తున్నాం మేడం? మనం ఏంటంటే ఇప్పుడు ఈ ఇయర్కి అయితే కన్నా మనము గవర్నమెంట్ నుంచి ఫ్రీ సబ్సిడీ అనేది కాదు, సబ్సిడీ అంటే ఇప్పుడు ఎకరానికి 1 హెక్టార్కి అంటే 2.5 ఎకరానికి 1000 చొప్పున చేప పిల్లలు వదులుకుంటే వాటిలో 40% సబ్సిడీ ఇస్తారు, 60% వీళ్ళు వదులుకుంటారు జనరల్ కేటగిరీ. అదే ఎస్సీ ఎస్టీ కేటగిరీలో ఉన్నటువంటి మత్స్యకారులకైతే 60% సబ్సిడీ ఇస్తారు, 40% వాళ్ళు వదులుకుంటారు. అది మనం ఇస్తున్నాము. ఇది కాకుండా మన దగ్గర వచ్చేవి ఏంటంటే మనకు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన మెయిన్ సెంట్రల్ స్కీమ్ ఇదే. దీని కింద మనం ఇచ్చే స్కీమ్స్ ఏవైనా అవని మనకు బడ్జెట్ కేటాయించి దాని ప్రకారం వీళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటాము. ఇప్పటికి మనకు బడ్జెట్ కేటాయించి ఈ ఇయర్కి మనకి ఇంకా కేటాయించలేదు. కేటాయించేస్తే వాటికి తగ్గట్టు స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మేము ఇంప్లిమెంట్ చేస్తాం. మరి ప్రస్తుతం అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తే తర్వాత వీళ్ళు మిమ్మల్ని ఏ విధంగా సంప్రదించాలి? దాన్ని ఏ విధంగా? వాటిలో భాగంగా ఏంటంటే మనకు PMMSY అనే దాంట్లో రెండు అంటే PMMSY PMKSSY అని దాంట్లో ఏంటంటే 100 మంది కన్నా ఎక్కువ ఉన్న సొసైటీలను FFPO ఫార్మేషన్ చేసి వాళ్లకు గ్రాంట్స్ రూపంలో ఎంకరేజ్ చేస్తున్నారు స్వతహాగా బిజినెస్ చేసుకోవటానికి. అది ఒకటి. రెండోది ఏంటంటే PMKSSY. దీంట్లో ఏంటంటే 100 కన్నా తక్కువ, ఇప్పుడు మహిళా సొసైటీలు ఈవెన్ 35 కన్నా ఎక్కువ ఉన్నా కానీ మేము ఎంకరేజ్ చేస్తున్నాం. అంటే వాళ్ళని కూడా FFPO కింద కన్వర్ట్ చేసి వాళ్లకు గ్రాంట్ ఇస్తూ కొత్తగా వాళ్లకు అంటే వాళ్ళు చేసే బిజినెస్ ని ఇంకొద్దిగా అభివృద్ధి చేసేటట్టు కన్వర్ట్ చేసి వాళ్ళను ఎంకరేజ్ చేస్తున్నాము. అది అండర్ ప్రాసెస్ లో ఉంది. ఇది స్టార్ట్ చేయాలన్నప్పుడు ఎవరిని సంప్రదించాలి? వాళ్ళ నెంబర్ లేదు మనకేంటంటే మనకి ఇక్కడ గ్రామ సచివాలయ మత్స్యశాఖ పర్యవేక్షకులు ఉంటారు. ఇక్కడ జ్యూరిడిక్షన్ ఆఫీసర్ వచ్చేసి AEF కర్నూలు ఉన్నారు, మద్దిలేడి గారు. వీళ్ళు శ్రీనివాసులు VFA. వీళ్ళిద్దరు ఇక్కడ కాంటాక్ట్ లో ఉంటారు. నేను AD మొత్తం డిస్ట్రిక్ట్ మొత్తాన్ని. రైతన్న మీకోసం అనే మంచి పథకాన్ని ప్రజల దగ్గరకు తీసుకెళ్ళి వాళ్ళకి అవేర్నెస్ ఇచ్చి
మరి వీళ్ళ జీవనోపాధులు ఉత్పత్తి పెంచుకొని మత్స్యకారులు అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళాలని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు అందరూ ఇక్కడ కలుస్తున్నారు. ప్రతి ఇంటికి వెళ్ళి అవేర్నెస్ చేస్తున్నారు. సో ఈ అవకాశం కల్పించినటువంటి తెలుగుదేశం ప్రభుత్వానికి, ఎన్డీఏ కూటమికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ప్రజలు. నమస్తే, నేను మీ కాజా హుసేన్, క్రాంతి కిరణం.